నుండి మొదలు పెడితే వాళ్ళ సమస్యలు ఇప్పుడు మన రాష్ట్ర ప్రజల సమస్యలు బోలెడని తెలంగాణ రాష్ట్రాలు కనబడతా ఉన్నాయి. ఎన్నో హామీలు ఇచ్చిర్రు, ఎన్నో రకరకాల వాగ్దానాలు చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మరి పూర్తి చేసే పరిస్థితి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీలో కనీసం ఇప్పుడు 16 నెలల కాలంలో వాళ్ళ మంత్రివర్గాన్ని పూర్తిగా మరి చేయలేకపోతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఇష్యూ జరుగుతూనే ఉంది. సో వాళ్ళ మధ్యలోనే వర్గాలు మరి నాకు కావాలని ఏదైతే మంత్రి పదవులు ఆశిస్తా ఉన్నారో వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి కనపడతలేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు పోయే పరిస్థితి కూడా లేవు. మరి ఇప్పటికీ దగ్గర 6 మంత్రి పదవులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయంటే ఇంకా వీళ్ళకి సంవత్సరం అయిపోయింది, ఇంకొక 2-3 సంవత్సరాలు ఉంటుంది వీళ్ళ పదవి కాలం. ఈ పదవి కాలం 3 సంవత్సరాలు వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎప్పుడు మంత్రి పదవులు ఇస్తారు, ఎప్పుడు చైర్మన్లు ఇస్తారు, ఎప్పుడు వాళ్ళు కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది. రేపొద్దున ఇదే మంత్రులు మరి వీళ్ళందరూ కూడా గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ చాలా పెండింగ్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి దగ్గర చాలా పదవులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడలేరు కదా. విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, మిగతావి ఇవన్నీ కూడా ఎప్పుడు చూస్తాం, మున్సిపల్ శాఖ, ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని కాన్సన్ట్రేటెడ్ గా డీసెంట్రలైజ్ చేయకుండా మంత్రి పదవులు ఇవ్వకుండా ఎన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని మరి ఈ విధంగా నడిపిస్తారో నాకు అర్థం కావట్లేదు. సో ఎప్పుడో చేయాల్సిన పరిస్థితి ఉండే, కనీసం ఒక 2-3 నెలలు అధికారంలోకి వచ్చినాక 3 నెలలు ఉంటుంది మాక్సిమం, లేదా 6 నెలలు, సంవత్సరంన్నర. ఇంత ఘోరమా? సో ఏంటంటే వీళ్ళ దగ్గర మరి ముఖ్యమంత్రి గారో లేకపోతే మీనాక్షి నటరాజన్ కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మధ్యలో వాళ్ళు ఏదైతే మధ్యలో ఇష్యూస్ ఉన్నాయో అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది అది కనపడట్లేదు. అండర్స్టాండింగ్ ఉంటే డెఫినెట్ గా పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఏదైతే ముందు నుంచి పనిచేసిన వాళ్ళకి పార్టీ పదవులు కానీ లేకపోతే మంత్రి పదవులు కానీ ఇవ్వాలని చెప్పేసి మీనాక్షి నటరాజు, ఇటువైపు చూస్తే ముఖ్యమంత్రి గారు నా వాళ్ళకి ఇచ్చుకోవాలి, నా వైపున వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవాలన్న ఆలోచనతోటి ఈయన మధ్యలో ఇవన్నీ ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కానీ ఈ సంక్షేమ పథకాలు కానీ అడ్డంకిగా మారి ఇప్పుడు రేపొద్దున మరి ఈ కంప్లీట్ చేయాలి పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్ర సమస్యలు చూస్తే ఇప్పుడు మనం 6 గ్యారెంటీల హామీలు ఉండే 6 గ్యారెంటీల హామీలు మొత్తం తుంగలో దొక్కినట్టే, ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడలేదు. ఏమనంటే అయిపోయింది, మేము మొత్తం కూడా కంప్లీట్ చేసినాం, ఇప్పుడు మొత్తం మొదలు పెట్టినాం, అవి జరుగుతున్నాయని చెప్పంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 3 అంశాలు మాత్రమే ముందుకు తీసుకొచ్చారు, మిగతా అంశాలు మొత్తం కూడా తుంగలో దొక్కారు. ఒకటి బస్సు ప్రయాణం. ఈ ఆర్టీసీ సమస్యలు ఇప్పుడు తెలుసు. నేను చాలాసార్లు డిబేట్లలో పార్టిసిపేట్ చేసినప్పుడల్లా ఉచితంగా ప్రయాణం మొదలు పెట్టిరంటే ఆర్టీసీకి ప్రభుత్వం ఇమ్మీడియట్ కట్టాల్సిన అవసరం లేకుండే, అందుకే మొదలు పెట్టారు. ఇప్పుడు చూడండి, 100 కోట్ల రూపాయలు ఆర్టీసీ కట్టాలి. ఆర్టీసీ కట్టకపోతే మరి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాలని చెప్పేసి మననే ముందుకు వచ్చారు. ఎందుకు వస్తున్నారంటే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు, ఊరికే హడావిడిగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ డబ్బుల కోసం చూస్తా ఉన్నారు. ఫండ్ ఇప్పుడు ఆర్టీసీ కట్టాలి, అది కట్టలేరు. తర్వాత కరెంటు బిల్లు ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో దానికి కూడా పెండింగ్ బకాయిలు 1,000 కోట్లు ఉన్నాయి. వాళ్ళు కూడా రేపొద్దున ధర్నా చేసే ఆలోచన ఉంటది, వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే ఆలోచన ఉంటది. వాళ్ళు మరి వాళ్ళకి కూడా 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి విద్యుత్ శాఖకి ఏ విధంగా సమకూరుస్తున్నారు అనేది ప్రశ్నార్థకం. మూడోది రుణమాఫీ మనం చాలా సార్లు మాట్లాడినాం. రుణమాఫీ ఇప్పటికి కూడా 2 లక్షలు కంప్లీట్ కాలేదు, చాలా మందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ టెక్నికల్ సమస్యలు అని చెప్పి దాన్ని ఆపేశారు, ఆ డబ్బులు లేవు. సో తర్వాత మిగతా రైతు భరోసా 15,000 రూపాయలు అని చెప్పారు, 12,000 రూపాయలు తీసుకొచ్చారు, 3.5 ఎకరాల వరకే ఇచ్చారు. మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఇంకా దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది కూడా లేదు. సీజన్ కూడా అయిపోయింది, సమ్మర్ కూడా అయిపోయింది, ధాన్యం ఇంటికి వస్తా ఉంది, ధాన్యం కళ్ళల్లో ధాన్యం తడుస్తా ఉంది, వర్షాలు వస్తా ఉన్నాయి, అకాల వర్షాలు వస్తున్నాయి, పట్టించుకుని నాదు లేడు. కనీసం సమీక్షలు లేవు, మంత్రుల సమీక్షలు లేవు. ఎక్కడ పడితే అక్కడ మరి రైతులు
గోసపడతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. రైట్ సార్. 2023 ఎన్నికల ముందల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా జరిగిందో 21, 22, 23 అదే విధంగా ఇప్పుడు కూడా రైతులు గోసపడుతుంటే ప్రభుత్వం పట్టించుకునే పాపన పోయిందంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. రైట్ సరే, పల్నాడు గారు, మహిళలకి మరొకసారి వస్తానండి మీ దగ్గర. మహిళలకి ఏమైతే ఇస్తా అని చెప్పారు, Yeah. ఒక్క నిమిషం అండి. మహిళలకి ఏదైతే మరి మహిళ 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు, అది కూడా పక్కకు పోయింది. తర్వాత పెన్షన్ వృద్ధులకి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, దాన్ని కూడా పట్టించుకుని పాపన పోలేదు. వాటి గురించి మాట్లాడలేదు. ఏమనంటే వేరే రాష్ట్రాలకు పోయి మేము మొత్తం కూడా 6 గ్యారెంటీలు అమలు చేసినాం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కరికి అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారే చేతులు ఎత్తేసిన పరిస్థితి కనపడ్డది. మీరు కోసుకొని తినండి, మీరు ఏమైనా చేసుకోండి, మీ ప్రభుత్వాన్ని మీరే నడిపించుకోండి అని చెప్పేసి ఒకరోజు ఒక మీటింగ్ లో మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే చెప్పిన పరిస్థితి ఉందంటే ఒక్కసారి ఆలోచించవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోయే పరిస్థితి లేదు. ఈ సంక్షేమ పథకాలు